చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే అసలు హోమియోపతి మెడికేషన్ ఎన్ని రోజులు వాడాలి అనేది లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా సంవత్సరాలు వాడుకోవాలనుకుంటారు. ఇది కంప్లీట్ రాంగ్ అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ట్రీట్మెంట్ యొక్క వ్యవధి అనేది కంప్లీట్గా పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఫీవర్తో వచ్చారు, లేదు స్టమక్ పెయిన్తో వచ్చారు, యూరినరీ ఇన్ఫెక్షన్తో వచ్చారు, డయేరియాతో వచ్చారు. ఇవన్నీ తాత్కాలిక ప్రాబ్లమ్స్, అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్. అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి ఫ్యూ డేస్ సరిపోతుంది. హార్డ్లీ 3 to 5 డేస్లో ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఇటువంటి అక్యూట్ ప్రాబ్లమ్స్కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అసలు అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, SLE అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్, ఆ వ్యక్తి యొక్క హిస్టరీ ఆధారంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే, ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళ యొక్క జనరల్గా మన బాడీలో ఉండే RA ఫ్యాక్టర్ అనేది 6 ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే అబోవ్ 6 ఉంటుందో వాళ్ళలో జాయింట్ పెయిన్స్ రావటం, వాపులు రావటం, అండ్ ఎస్పెషల్లీ వింటర్ వచ్చేసరికి పెయిన్ యొక్క తీవ్రత అనేది పెరగడం జరుగుతుంది. ఇలాంటి దీర్ఘకాలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఎంతకాలం వాడాలి, ఎన్నేళ్ళు వాడాలి అనేది పేషెంట్ అడుగుతుంటారు. ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు, అంటే డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ తీవ్రత ఎంత ఉంది. కొంతమందిలో RA ఫ్యాక్టర్ 20-30 ఉంటుంది, అంటే చాలా తక్కువ సివియారిటీలో ఉంటుంది. వీళ్ళకు హార్డ్లీ 1 yearలో ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. బట్ కొంతమంది 15 సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, 20 సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, డైలీ 6 లేదా 7 స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటేనే ఆ రోజు నొప్పి తగ్గుతుంది, డైలీ యాక్టివిటీస్ పాసిబుల్ అవుతాయి. ఇంత దీర్ఘకాలికంగా ఉన్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని నార్మల్కి తీసుకురావడం అనేది ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే 10 years లైఫ్ స్పాన్లో వాళ్ళు ఆ మెడికేషన్తో, అంటే పెయిన్ కిల్లర్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటారు. సో డిపెండెంట్ మెడికేషన్, పెయిన్ కిల్లర్ కానీ అండ్ స్టీరాయిడ్ కానీ, వాటి మీద డిపెండెన్సీని తగ్గించుకుంటూ రిపోర్ట్, అంటే RA ఫ్యాక్టర్ని క్రమంగా నార్మల్కి తీసుకొస్తూ వ్యాధిని తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ట్రీట్మెంట్ యొక్క డ్యూరేషన్ పేషెంట్ యొక్క వ్యాధి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది, అందరిలో ఒకలా ఉండదు.